హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చెప్పుకునే టాపిక్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఆల్రెడీ ముందు వీడియోస్లో మ్యాట్రిక్స్ ఇంట్రొడక్షన్ అండ్ సింబల్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అంటే ఏంటి అండ్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పుకోవచ్చు. ఫస్ట్ అందులో స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్సే ఉంటాయి. ఒకవేళ రోస్ 2 ఉన్నా కాలమ్స్ 2 ఉంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్. అంటే 2 ఇంటూ 2. ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అయితే ఉన్నాయో దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, 1 2 3 9 8 7 6 5 4 అంటే ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి. ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు ఇది ఏంటిది? 3 ఇంటూ 3 అంటే ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్ మాట. మళ్ళీ చెప్తున్నాను, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఒక మ్యాట్రిక్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయితే ఈజ్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటుందో దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్ ఇన్ దట్ మ్యాట్రిక్స్, దాన్ని ఏమంటామంటే రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఆపోజిట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. దట్ మీన్స్ ఇందాక స్క్వేర్ మ్యాట్రిక్స్లో మనం నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అన్నాం. ఇక్కడ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్లో నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. అంటే రోస్ అన్ని నాట్ ఈక్వల్స్ టు ద కాలమ్స్. ఇప్పుడు రోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 2 3 6 7 9 ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 రోస్ ఉన్నాయి. ఇక్కడ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే రోస్ 2 ఉన్నాయి, కాలమ్స్ 3 ఉన్నాయి. ఇక్కడ నాట్ ఈక్వలే కదా. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే రోస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు కాలమ్. దట్ ఈస్ కాల్డ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సేమ్ అదే ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1 6 2 3 5 4 ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి. కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2. అంటే ఇక్కడ ఏమైంది? నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. నేను ఆల్రెడీ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్లో చెప్పాను. ఫస్ట్ నెంబర్ ఏదైతే తీసుకుంటామో మనం ఎన్ని రోస్ ఉన్నాయో అదే తీసుకోవాలి. కాలమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో దాన్ని తీసుకోవాలి. m/n ఫార్ములా. నెక్స్ట్ రో మ్యాట్రిక్స్ చూద్దాం. ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 రో ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. అంటే ఓన్లీ ఒక్క మ్యాట్రిక్స్లో మాత్రమే ఒకటే రో ఉండాలి. దెర్ ఈజ్ నో కాలమ్ ఇన్ దిస్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 7 5 4 ఒక మ్యాట్రిక్స్లో 7 5 4 రాసాం. ఇది ఏం మ్యాట్రిక్స్ అవుతుంది? 1 ఇంటూ 3 అంటే ఎంత? ఓన్లీ ఒక్క రో ఉంది మన దగ్గర. ఓన్లీ కాలమ్స్ ఒకటే 3 కాలమ్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటే రో ఉంది కానీ 3 కాలమ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఒక్క రో ఉన్నదే. చూడండి, ఆల్రెడీ చెప్పాను, ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 రో ఇన్ ఏ మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్లో ఒకటే రో ఉంటే దాన్ని రో మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, క్లియర్? నెక్స్ట్ కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఇఫ్ దెర్ ఈజ్ ఓన్లీ 1 కాలమ్ ఇన్ ఏ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ కాల్డ్ కాలమ్ మ్యాట్రిక్స్. అంటే ఒక మ్యాట్రిక్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం, దాంట్లో ఓన్లీ 1 కాలమే ఉండాలి. ఇంకా 2 కాలమ్స్ 3 కాలమ్స్ ఉండకూడదు. ఓన్లీ 1 కాలమ్ ఉండి ఎన్ని రోస్ అన్న ఉన్నా దాన్ని కాలమ్ మ్యాట్రిక్స్ అంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఎన్ని 1 రో ఉంది, 1 కాలమ్ ఉంది, 3 రోస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ 3 ఇంటూ 1 మ్యాట్రిక్స్ అని రాసాము. అంటే ఇక్కడ ఓన్లీ 1 కాలమే ఉంది. అప్పుడు దీన్ని ఏ మ్యాట్రిక్స్ అంటాం? కాలమ్ మ్యాట్రిక్స్ అంటాం. నెక్స్ట్ జీరో ఆర్ నల్ మ్యాట్రిక్స్. ద మ్యాట్రిక్స్ in which every element is zero as called as a null matrix or zero matrix. It is called denoted by zero. జీరో ఆన్ నల్ ఏదన్నా అనొచ్చు, జీరో మ్యాట్రిక్స్ అన్న అనొచ్చు, నల్ మ్యాట్రిక్స్ అన్న అనొచ్చు, ఏదన్నా ఒకటే. ద మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ జీరో అంటే మ్యాట్రిక్స్లో ఉన్న ప్రతి ఎలిమెంటు జీరోయే. అలాంటి దాన్ని ఆ మ్యాట్రిక్స్ని నల్ మ్యాట్రిక్స్ అంటారు, లేకపోతే జీరో మ్యాట్రిక్స్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై జీరోతో డినోట్ చేస్తాం. బై జీరో. ఈ మ్యాట్రిక్స్ని మనం రిప్రజెంట్ చేసేది జీరోతో రిప్రజెంట్ చేస్తాం.
ఇప్పుడు ఇందులో 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. అప్పుడు ఇదేమవుతుంది, 2 × 2 నల్ మ్యాట్రిక్స్ అన్నా అనొచ్చు, లేకపోతే జీరో మ్యాట్రిక్స్ అన్నా అనొచ్చు. నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను, జీరో మ్యాట్రిక్స్ అన్నా అనొచ్చు, నల్ మ్యాట్రిక్స్ అన్నా అనొచ్చు. ప్రతి ఎలిమెంట్, ఈ మ్యాట్రిక్స్లో ప్రతి ఎలిమెంట్ జీరోస్ ఉన్నాయంటే అది కంపల్సరీగా జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే.